మొత్తానికైతే సీఎం రేవంత్ అన్న దావోస్ టూర్ విజయవంతం గొడిచిందుల్లా. ఈ టూర్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించిన రేవంత్ అన్న అక్కడికెంచి బయలెల్లి ఇవాళ హైదరాబాద్లో అడుగుపెట్టిండు. మరిగా సీఎం రేవంత్ అన్న టూరు ఎట్లా నడిచింది, పెట్టుబడులు ఏ పాట వచ్చినాయి, ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి, ఏం కథ అనేది పురా అరుచుకోవాలి కదా. మరి అరుచుకుందాం పాన్రి. దావోస్ టూర్ కెంచి హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ అన్నకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పెద్ద లీడర్లు, కార్యకర్తలు శంషాబాద్ విమానాల డిపోల పూల బొకేలిచ్చి మరీ ఘన స్వాగతం వలికిండ్రు. పోయినపారి సీఎం పగ్గాలు చేతబట్టిన కొత్తలనే దావోస్ కు పోతే 40,000 కోట్ల దాకా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి. కానీ ఈ ఏడు మాత్రం రికార్డుల స్థాయిలా 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణలో పెడతామని 20 కంపెనీలు రాష్ట్ర సర్కార్తోని ఒప్పందం చేసుకున్నాయట. ఈ పెట్టుబడులు జయంగా ఏం దక్కో 50,000 ఉద్యోగాలు వస్తాయట. ఇక సీఎం రేవంత్ అన్నతోనట్టుగా దావోస్ కు పోయిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారు మాత్రం ఇంకా దావోస్ లోనే ఉండి ఇంకొన్ని కంపెనీలతోని మాట్లాడుతున్నాడట. మొత్తానికైతే సీఎం పోయిన ఈ టూరు సూపర్ సక్సెస్ అయిందని సర్కార్ పెద్దలతోనట్టుగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటుంటే, ప్రతిపక్ష పార్టీలు మాత్రం అదంతా డొల్లా అని విమర్శలు చేస్తున్నాయి. ఈ ఒప్పందాల మీద సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ ఏమన్నాడో ఇనుండ్రే.